ఉపవాసం వ్యక్తం వారిని ఇంకా బాధ పెట్టొద్దు. మీరు అన్ని కలిగి ఉంటావు. ఒకవేళ చీకట్లో ఉన్నా మళ్ళీ వెలుగు నీ మీదకి ఎప్పుడు ఉబ్బుతున్నా, ఎప్పుడు ఉంటానే ఉంది. ప్రతిరోజు చదవండి. ఉపవాస దినాలు అన్ని రోజులు మీరు మత్తయి సువార్త 6వ అధ్యాయం మొత్తం చదవండి. నెక్స్ట్ 58వ అధ్యాయం చదవండి. చాలా మంది ఉపవాసం అంటే చాలా చక్కగా ఉపవాసం ఉండడానికి సిద్ధపడతారండి. చాలా మంది పుట్టుక క్రైస్తవులు ఉపవాసం అంటే యాష్ వెన్స్డే రోజు బుధవారం నుంచి మొదలు పెడతారు. దాన్ని దాచిపెట్టి ఎవరి మట్ల వాళ్ళన్ని మళ్ళీ తీసుకొచ్చి సబ్మిట్ చేస్తారు. ఇప్పుడు చర్చ సబ్మిట్ చేసినప్పుడు వాటన్నిటిని బూడిద చేసి కాల్చి ఆ బూడిద ఏం చేస్తారు, పసమ బుధవారం అంటారు కదా, ఈ వచ్చే బుధవారాన్ని ఇట్లా రాసుకుంటారు. ఓకే, ఇప్పుడు దేవుడికి ఏం చెబుతున్నాయంటే బూడిద రాసుకుని గోనె పట్టా కట్టుకుని ఆ రోజుల్లో మంచి వస్త్రాలు, గొప్ప వస్త్రాలు ఇవన్నీ తీసివేసి ఉపవాసపు వస్త్రాలు లాంటి గోనె వస్త్రాలు వాళ్ళకు ఉంటాయి. వాటిని వేసుకుని ధరించుకున్నట్టమే ఉపవాసం. ఓకే, అలా ఆచార రీతిగా ఉపవాసము ఉంటారనమాట. ఇప్పటికీ యాష్ వెన్స్డే పసమ బుధవారాలు ఆ విధంగా కొన్ని రోమన్ క్యాథలిక్ వాళ్ళు కూడా అలాగూ చేస్తా ఉన్నారు. ఆ బూడిద తీసుకుని అది రాసుకుని ఉపవాసం ఉంటారనమాట. అది అర్థం కాదు, నాకు కావాల్సింది దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. మీరు ఉపవాసం ఉన్నానని చెప్పి ప్రజలందరికీ తెలియటము, బూడిద రాసుకుని గోనె పట్టా కట్టుకుని నేను ఉపవాసం ఉన్నానని మీరు అందరికి ఫ్రెండ్స్ కి, స్నేహితులకి, బంధువులకి ప్రకటన చేసుకుని అన్నం తినకుండా ఉండటము నాకు ఉపవాసం కానే కాదు. మరి ఇంకేంటండి నిజమైన ఉపవాసము? ఇంకెలా చేయాలంటే అంటే ఇవి చేయాలనుకుంటే చేయండి, కానీ అది నిజమైన ఉపవాసం కాదు. ఆ ఉపవాసం వల్ల నాకు ఇష్టం లేదు, దానివల్ల నువ్వేమి పొందుకోవు. అయితే మనకి దేవుడికి ఏమి ఇష్టమో, దేవుడు ఎలా చేయమంటున్నా అలా చేసిన ఉపవాసం మంచిది. ఓకే, అలాంటి ఉపవాసం మనం చేయాలి. సో ఈ ఉపవాసాన్ని ఉపయోగించుకోవాలి. ఉపవాసం వ్యర్థం కాకూడదు. ఎటు ఉపవాసం చేస్తున్నావు, దేవుడు ఎలా చేయమన్నాడో ఆ విధంగా ఉపవాసం చేద్దాం. ఆ విధమైన ఉపవాసం మనకి ఇష్టమైనది. అందరూ తీసుకొస్తారు, అందరూ ప్రార్థన చేస్తారు, కానీ నువ్వు స్పెషల్ గా ఉండాలి. సో స్పెషల్ ఆయనకి ఇష్టమైంది ఒకటే. ఆయన చెప్తుంది ఏంటంటే దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమారు మోకాలు తీయటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, ఓకే, ప్రతి మోకాలు బాధింపబడిన వారిని ఏం చేయాలంటే కఠినంగా మనము ఉండకూడదు. మనం మీతో మాట్లాడాను కదా, యెరూషలేము నుంచి యెరికోకు వెళుతూ ఒక అతను పడిపోయినప్పుడు అతన్ని ఎవరు చూశారు? యాజకుడు చూశాడు, లేవీయుడు చూశాడు, కానీ ఎవరు పట్టించుకోలేదు. ఒక సమయుడు వచ్చి అతన్ని ఎలా ఉన్నామని పట్టించుకుని నీటి తాగించి, ద్రాక్షరసం తాగించి, ఒకే పూట కూడా వాళ్ళ మందులు ఎవరైతే వేస్తారో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లి అప్పగించి మళ్ళీ 2వ రోజు వచ్చి వాళ్ళని ఎలా ఉన్నామని ఆరోగ్యం పరీక్ష అడిగి తెలుసుకుని కావలసిన డబ్బులు తన దగ్గర ఉన్నవి ఇచ్చాడు. ఈ రోజు ఉపవాసంలో నువ్వు చేయవలసింది అది. ఓకే, బాధపడుతున్న వారిని ఓదార్చు. నువ్వేమి డబ్బులు ఇవ్వమని నేను చెప్పట్లేదు, ఇవ్వద్దు. ఎస్పెషల్లీ దాని గురించి కూడా ఉంది, నేను మీకు మళ్ళీ చెప్తాను. అది కూడా ఉంది ఉపవాసంలో ఏం చేయాలన్నది. నార్మల్ థింగ్సే ఉపవాసంలో మీరు చేయవలసింది. ఏం చేయాలంటే ముందు బాధింపబడిన వారిని ఇంకా బాధపెట్టమాకండి. బాధపడ్డ వారిని ఇంకా బాధ పెట్టొద్దు. మీరు వాళ్ళు ఏదో తప్పు చేశారు అది మీకు తెలిసింది, దాన్ని ఇంకొకళ్ళు చెప్పి ఇంకా బాధ పెట్టొద్దు. ఓకే, వాళ్ళు మీకు నచ్చలేదు అని చెప్పి, ఓకే, మీకు ఏదో వ్యతిరేకంగా ఉన్నారని చెప్పి, లేకపోతే నీ గురించి ఏదో చెడు చెప్పారని చెప్పి, ఓకే, నా ఎవరు ఏం చెప్పలేదు, నేను వాక్య ప్రకారం చెప్తున్నా, మనం ఎవరిని బాధ పెట్టకూడదు. నా గురించి నా ఫ్రెండ్స్ బ్యాడ్ గా మాట్లాడారు, మనకి కోపం వచ్చేస్తుంది, నాకు ఒట్టే అనిపించింది, అసలు చచ్చిపోవాలి మనలో, అది చచ్చిపోవాలి. ఏమన్నా పాట పడతాం కదా, తెలుగులో పాటలు పడతామా, ముఖం మీద ముందు ఊసిన వాళ్ళు ఒకళ్ళు, బంతిని కొట్టినట్టు ఎలాగ కొట్టి నెట్టినోళ్ళు ఒకళ్ళు, 10 మంది ముందు, అందరి ముందు కాదు. ఏం చేశాడు ఏసయ్యా? ఏం చేయాల, మౌనముగా ఉన్నాడు అంతే. ఓకే, నువ్వు ఎవరన్నా బాధపడుతుంటే నిన్ను బాధించినా నువ్వు మాత్రం ఈ ఉపవాస దినాల్లో మాట్లాడటానికి లేదు. నీ నోటికి నువ్వు జిప్పేసుకోవాలి. తిండి తినుకోకుండా నోరు ఎలా జిప్పేసుకుంటావో ఇలాంటి మాటలు మాట్లాడుకోకుండా కూడా నువ్వు నోరు క్లోజ్ చేసుకోవాలి. కావాలని నేను మళ్ళీ మీకు హెచ్చరిస్తున్నా, గొడవలు వస్తాయి, ఇంట్లో వస్తాయి, బయట వస్తాయి. ఎప్పుడు గొడవడినోళ్ళు గొడవాడతారు, ఎప్పుడు మాట్లాడినోళ్ళు మాట్లాడతారు. ఎందుకంటే సాతాను ఉపవాసాన్ని దాన్ని డిస్టర్బ్ చేయాలని, అది పరిపూర్ణంగా లేకుండా ఉండాలని చెప్పి బూతు మాటలు, చెడ్డ మాటలు, బ్యాడ్ వర్డ్స్ మాట్లాడేట్టుగా నీవు నోట మాట్లాడించడానికి ప్రయత్నిస్తాడు. మీరు మాత్రము మౌనము అయిపోవాలి. ఎవరన్నా బాధపడుతుంటే నువ్వు చేయవలసింది వాళ్ళని ఓదార్చడం, వాళ్ళకి ధైర్యం చెప్పడం, క్రైస్తవులు అయితే 2 మాటలు చెప్పడం, కుదిరితే చిన్న ప్రార్థన కలిసి చేద్దామని చెప్పడం. ఓకే, ఇవి మీరు చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇంకేం చేయాలంటే ఆకలిగా ఉన్న వారికి ఆహారము పెట్టాలి. ఆకలిగా ఉన్న వారికి ఆహారం. ఇక్కడ ఎవరు బెగ్గర్స్ లేరు, అవునా? ఎవరో అడుక్కునే వాళ్ళు లేరు, ఆహారం లేని వాళ్ళు ఎవరు లేరు. కుండలు నిండా ఆహారం ఉంటది, కావలసినంత బిర్యానీ,
అవునా కదా? దేవుని స్తోత్రం. ఎవరైనా ఒకవేళ ఇక్కడ ఉన్న వాళ్ళంతా ధనవంతం ఉండొచ్చు, కానీ మన వాళ్ళల్లో పని లేకోకుండా ఉన్నారేమో, అన్నం తినకుండా ఉన్నారేమో. నీ అన్నం ఉంటే ఉపవాసం నువ్వు ఉన్నావు కాబట్టి అందులో కొంత. ముస్లిమ్స్ ఏం చేస్తారు తెలుసా అండి, వాళ్ళు ఉపవాసం ఉంటే వాళ్ళు ఉదయం బ్రేక్ఫాస్ట్ తింటారుగా, మధ్యాహ్నం లంచ్ చేయరు కదా. ఓకే, ఆ బ్రేక్ఫాస్ట్ డబ్బులు, ఆ లంచ్ డబ్బులు ఎంత ఖర్చు అవుతుందో వాళ్ళు వండుకోకపోతే దానికి కావాల్సిన డబ్బు అమౌంట్ వేరే వాళ్ళకి, అక్కడ పని వాళ్ళకి ఇస్తారు. ఓకే, నువ్వు ఒకవేళ నీ ఇంట్లో వండుకుని నువ్వు తినలేదు, ఆ అన్నం ఎవరైనా తినకపోతే వాళ్ళకి ఇవ్వండి. ఓకే, మీ దగ్గర డబ్బులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఉంటే ఇవ్వండి. ఓకే, ఆకలిగా ఉన్నవారికి, మెయిన్ ఆకలిగా ఉన్నవారిని కనపడితే వారి కడుపు నింపండి. మీరు ఆకలిగా ఉన్నా సరే, మీరేం తినకపోయినా సరే వారికి మాత్రం మీరు ఆహారము పెట్టండి. నీ శత్రువు నీ ఇంటికి వచ్చినా నువ్వు మాత్రం దయచేసి మన ఏసే చెప్పింది, వారికి ఆహారము పెట్టండి. అప్పుడు మీరు గొప్పగా, ఇది కావాలి ఆయనకి. నేను ఉపవాసం ఉన్నాను డిస్టర్బ్ చేయకు. అసలు ఉపవాసంలోకి ఎంత కోపం వచ్చిందో. తింటారు కదా మామూలుగా ఒక పూట, మరీ ముఖ్యంగా బ్రదర్స్ కి ఒక పూట అన్నం తినకపోతే ఇంట్లో రంకిలే. అవునా కదా? కొంచెం ఉప్పు తక్కువ అయితేనే, కొంచెం కూర తక్కువ అయితేనే, ఎప్పుడూ పప్పేనా, ఎప్పుడూ పచ్చడేనా వచ్చేసింది. అలాంటప్పుడు అసలు కోపపడకూడదు. ఒకవేళ ఎదుటి కోపడినా మనం ఏం చేయాలండి, నెమ్మది కలిగి ఉండాలి. మనం కోపడటానికి వీలు లేనే లేదు. ఓకే, దిక్కుమాలిన పేదలకు నీ ఇంట చేర్చుకోను. ఓకే, వస్త్రహీనం లేని వారికి వస్త్రం అంటే ఇక్కడంటే ఓకే, ఇండియాలో ఉన్న వారికి ఎవరికైతే చాలా మంది కనపడతారు, చిన్నలు పెద్దలు ముసలాళ్ళు కుదిరితే ఇలాంటి సమయాల్లో మీరు చేయవలసిన గొప్ప కార్యాలు, ఆశ్రమంకి వెళ్ళి వాళ్ళకి ఎవరికండి దుప్పట్లు పంచడం, బట్టలు పంచడం, ఆహారం ఇవ్వటం. అందరూ ఎప్పుడు చేస్తారంటే పుట్టినరోజుకి లేకపోతే మ్యారేజ్ డేలకి ఇలా చేస్తా ఉంటారు. చేయండి, నేను కాదంటలేదు. అన్నిటికన్నా మీకు మీరు ఉపవాసంలో ఉన్నప్పుడు, ఒక రోజు మనకు అవసరం లేదు, అర్థమవుతుంది. ఉపవాసంలో ఉన్నప్పుడు మీరు మీ చేతులతో వెళ్ళి అలా అనాథాశ్రమంలో, అలాగే రోడ్డు మీద ఉన్న బెగ్గర్స్ అదే పనిగా కొనుక్కుని మీరు ఇవ్వండి. ఓకే, అది దేవునికంటే అప్పించినట్టంట. దేవుని సూత్రం హల్లెలూయా. పని మీరు చేయాలి. ఇక్కడ ఎవరైనా మీకు అలా కనపడితే, అక్కమ్మ లేకోకుండా లేకపోతే పనులు లేకోకుండా ఎవరైనా ఉంటే ఓకే, వారికి ఆహారం ఇవ్వండి, బట్టలు లేకపోతే బట్టలను ఇవ్వండి. అంతేకాదు, నాకు ఇష్టమైన ఉపవాసం ఏంటో తెలుసా, ఇంకా ఆయన చెప్తుంది అదే ఎలా ఉండేది. మీరు ఉపవాసం ఉన్నామని అందరికీ తెలియాలి. ఇప్పుడు మన వాళ్ళు ఎలా ఏం చేస్తారు, ఉపవాసం ఉన్నామని అసలు ఎవరికి తెలియకూడదు. ఉపవాసం ఉన్నామని ఎవరికి తెలియదు. క్రైస్తవులు అయితే వాళ్ళు బలపడటానికి కావాలంటే చెప్పండి, కానీ మీరు కూడా ఉండండి ఉపవాసం నేను ఉంటున్నానని హిందువులకి వాళ్ళకి చెప్పాల్సిన పని లేదు. ఎవరైనా తినడానికి ఇస్తారా, తీసుకోండి. ఉపవాసం అయిపోయిన తర్వాత మీరు తినండి. ఓకే, నేను ఉపవాసం నేను తిన్నాను గ్రేట్ గా గొప్పగా చెప్పాల్సిన పని లేదు. ఎవరికి మీరు చెప్పొద్దు. నేను ఉపవాసం అని చెప్పి ఏడుస్తూ బూడి రాసుకుని గోరిపట్ట కట్టుకున్నట్టుగా బీకాలు మొహం వేసుకుని దిగులు మొహం వేసుకుని నీరసంతో రోగిలాగా అక్కడ కనపడడానికి వీలు లేనే లేదు. తలతల్లాడుతూ ప్రకాశంతో మహిమతో ఆనందంతో సంతోషంతో ఉండాలి మీరు. ఓకే, హల్లెలూయా. మీరు వేషధారులాగా ఉండటం నాకు ఇష్టం లేదు, అది దేవునికి కూడా ఇష్టం లేదు. నెక్స్ట్ చేసేటప్పుడు నువ్వు ఉపవాసం ఉన్నావని మనుషులకి ఎవరికి కనపడకూడదు, కానీ దేవునికి కనపడాలి. ఓకే, దేవునికి కనపడాలి. సొలొమోను మహారాజు ఉన్నారు, అతను ఇల్లు ఏం కట్టారు, దేవాలయం కట్టారు. ఆ దేవాలయం కట్టడానికి 7 సంవత్సరాల పైన జరిగింది. ఓకే, అన్ని సంవత్సరాలు, కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని వారాలు. అది కట్టిన తర్వాత ఆ కట్టేటప్పుడు శ్రమ, దానికి కావలసిన ప్రార్థన, దానికి కావలసిన ఆ కష్టము, ఆ టెన్షన్, ఆ భారము ఎవరికి తెలుసు? సొలొమోనుకు తెలుసు. ఎంత కన్నీరు కట్టాడో ఆ దేవాలయం కట్టాడు. ప్రభువా, ఈ దేవాలయం ఎలా కట్టాలన్నప్పుడు ఆ కట్టడానికి గల జ్ఞానము, సిరిని, సంపదను అన్నిటి సమకూర్చే తన తండ్రి ఇంకనూ కావాల్సి వచ్చింది. కలప అన్ని బంగారము, వెండి, వజ్రాలతో కట్టిందనమాట. అంత ఎంత గొప్పగా కట్టాడంటే చూస్తే అది కట్టేసిన తర్వాత ఎంత అందంగా ఉందో, ఎంత డెకరేట్ అయి ఉందో, అది ఎవరు ప్రపంచంలో కట్టలేరు. అంతగా స్ట్రక్చర్, అంతగా నిర్మించి, అంత రత్నాలతో బంగారంతో పొదిగించి అంత బాగా కట్టాడంటే ఇట్స్ ఆజమ్ అండ్ అవేజన్. నో వన్, ఎవరు ప్రపంచంలో కట్టలేనంతగా సొలొమోను మహారాజు అబ్బా ఎంత బాగా కట్టించారు, ఎంత బాగుంది అని అనుకున్నారు. అక్కడ ఇజ్రాయెల్ ప్రజలు చూసిన ప్రతి ఒక్కరు కూడా కొన్ని దేశాలు, రాజ్యాలు వచ్చి చూశారు. అయితే అది కనపడుతుంది, మందిరము కనపడుతుంది, దాని యొక్క ఆ కట్టడ కనపడుతుంది, కానీ సొలొమోను రాజు పడిన కష్టము కనపడదు. ఆయన ఎంత కష్టపడ్డాడు, ఎంత సమకూర్చాడు, రోజు రోజు పడుతున్న కష్టము, టెన్షన్, నడిపిస్తాం, పని చేయించడం, జరిగించడము, ఇలా చేయాలి అలా చేయాలి గైడెన్స్ తో ఇన్ని సంవత్సరాలు ఆ కష్టం ప్రజలు ఎవ్వరికి తెలియదు. కట్టిన తర్వాత ఎంత బాగా కట్టారు. అలాగే ఉపవాసము, నువ్వు చేస్తున్న కష్టము, ఆ ప్రార్థన, ఆ కన్నీటి, ఆ ఆకలిని, ఆ దప్పికను ఎవరికి తెలియకూడదు. అన్సీన్ థింగ్స్ కనబడాల్సింది నీ ఆశీర్వాదం మాత్రమే కనబడాల్సిందే. నువ్వు ఎక్కాల్సిన కొండ ఎక్కిన తర్వాత నీ సాక్ష్యము మాత్రమే కనబడాలి. నీ ఉపవాసము దేవునికి మాత్రమే కనబడాలి. నీ ప్రార్థన దేవునికి మాత్రమే కనబడాలి. నువ్వు చేసే ధర్మ కార్యాలు దేవునికి మాత్రమే కనబడాలి.
దేవునికి ఏమి కనపడాలో దేవునికి మాత్రమే కనపడేట్టుగా చేయండి, మనుషులందరికీ కనపడేట్టుగా చేయకూడదు. అది దేవుడు ఇక్కడ మనకి చెప్తుంది. జిడ్డు కాడుకున్నట్టుగా నీరసంగా ఉండకూడదు, కొంచెం యాక్టివ్ గా ఉండండి. వారానికి 2 రోజులు మామూలుగా మీరు ఎప్పుడు ఎలా తలస్నానం చేస్తారో అలాగే తలస్నానము చేయండి. ఓకే, ఉపవాసం చేసేటప్పుడు ఇంకా కొన్ని మనం చేయవలసినవి ఉన్నవి. ద స్పిరిచువల్ కైండ్స్. ఉపవాసం అనేది ఇది ఒక ఇన్విటేషన్. ఏంటండి? ఒక ఇన్విటేషన్. మేము ఉపవాసం దినాన్ని ప్రకటించుకోవటం, ఇది ఒక ఇన్విటేషన్. ఒక కార్డు, పెళ్లి కార్డు లాగా ఒక కార్డు అన్నమాట. ఇది మనకు ఒక ఇన్విటేషన్. అంటే ఉపవాసం అనేది ఒక జోక్ కాదు, ఒక ఫన్ కాదు. ఇట్స్ నాట్ ఈజీ. ఓకే, ఉపవాసము అనేది స్పిరిచువల్ గా మనకు మనముగా ప్రకటించుకుని ప్రతిష్ఠించుకునేది. అంటే మనగా ఎవరైనా పని చేయండి, చర్చి పని అక్కడ ఖాళీగా ఉండాలని చేయమంటే అందరూ రారు, చేయాలనుకున్న వాళ్ళే వచ్చి చేస్తారు. అట్లాగే ఉపవాసం అనేది అందరూ ఇది కంపల్సరీ రూల్, ఇది చేస్తానని కాదు, మీ మనసు దగ్గర మీరంతటికి మీరే వాలంటీర్గా చేసేదే ఉపవాసము. నేను ఉపవాసం చెయ్యమ్మా అంటే నువ్వు ఊరికే చేస్తే ఎట్లాగూ తెలుస్తుంది. హాలే నీ అంతటికి నువ్వుగా సిద్ధపడి హృదయంతో గొప్ప కార్యములతో మంచి నిశ్చయితతో నువ్వు ఉపవాసం వాలంటీర్ గా చేసేది అది ఉపవాసం అన్నమాట. ఫోర్స్ తో కాదు, ఎవరో చెప్పారని కాదు, నీ అంతా నువ్వుగా చేయాలి. అమ్మ కొట్టిద్ది, నాన్న కొట్టిద్ది, లేకపోతే వాళ్ళు ఊరుకోరు, వీళ్ళు ఊరుకోరు, పేరు కోసం ప్రఖ్యాత కోసం అందరికీ కనబెట్టే ఉపవాసం మీరు చేయొద్దు. రోమీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం ఉండిద్ది, మీరు నేను పరిశుద్ధిని కాబట్టి మీరు ఏం చేయాలంటే మీరు శరీరమును సమస్తమును సజీవ యాగముగా నా దగ్గర సమర్పించుకోండి. అది దేవునికి చాలా ఇష్టమైనది. ఓకే, ఇప్పుడు మన శరీరం ఆయన సమర్పించుకుంటాం. ఓకే, ఏమి తినకోకుండా మనం అన్ని తిన్నాం అనుకోండి, మనలో ఆటోమేటిక్ గా గర్వం, ఒక కొవ్వు, ఒక బలము, ఒక అహంకారము వచ్చేస్తుంది. ఎప్పుడైతే తినకుండా ఉంటాం నోరు లెగవదు. ఓకే, యాక్టివ్ గా పరిగెత్తాం, కొంచెం మనలో ఉన్న అహంకారం తగ్గుతూ ఉంటది అనమాట. కాబట్టి అప్పుడు దేవుడు కావాల్సిన దేవుడి మీద ఆధారపడతాం. మన హృదయము, మన శరీరము కూడా మొత్తము ఆయన దగ్గర అప్పగించుకున్నట్టు అనమాట. కాబట్టి ఉపవాసం మనకి అవసరము. సజీవ యాగముగా శరీరముతో, ఇప్పుడు నువ్వు ఇంతవరకు హృదయముతోనే నువ్వు స్థుతించావు, ఇప్పుడు శరీరముతో కూడా నీ స్టమక్, నీ కడుపు కూడా దేవుని మీద ఆధారపడింది. ఇప్పుడు నీ కడుపు కూడా, అయ్యా నా కడుపులోకి ఆహారం రాలేదు, అయినా నువ్వే బ్రతికిస్తావు. నీ బాడీలో ప్రతి పార్ట్, గుండె, హార్ట్, లివర్, కిడ్నీ, ఎముకలు అన్ని సమస్తము ఆయన దగ్గర సమర్పించుకున్నట్టు అనమాట. కానుకలు సమర్పించుకున్నట్టుగా, హృదయం సమర్పించుకున్నట్టుగా శరీరాన్ని ఆయనకి నువ్వు సమర్పిస్తున్నట్టు సజీవ యాగముగా. ఉపవాసం అనేది ఇట్స్ ఏ డిసిప్లైన్. చాలా క్రమంగా చేయాలి, క్రమశిక్షణ కలిగి చేయాలి. ఎప్పుడు ఉండే ఉపవాసం తినాలేగా, కేర్లెస్, నెగ్లిజెన్స్, యూ డోంట్ లైక్ ఎట్ ఆల్. ఓకే, ఉపవాసం అంటే మంచి నిశ్చయత, ఒక మంచి పరిశుద్ధత, మంచి ఇది డిసిప్లైన్డ్ గా క్రమశిక్షణ కలిగి మనము చేయాలి. రాజా ఏదైనా అడగొచ్చు, అడగండి. ఒకటే అన్లిమిటెడ్ ఫుడ్ లాగా, అన్లిమిటెడ్ ఎనీథింగ్ యూ కెన్ ఆస్క్ ద గాడ్, ఏదైనా మీరు అడగొచ్చు. కానీ డిమాండ్ చేయకూడదు. ఏం చేయకూడదండి? డిమాండ్, ఫోర్స్, ఇవ్వకపోతే ఊరుకోను అన్న డిమాండ్ నో. ఓకే, ఏదైనా అడగచ్చు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ దావీదు గారు ఉన్నారు. దావీదు బెత్షెబాతో పాపం చేశారు, అది అందరికీ తెలిసిందే. దాని తర్వాత ఏమైంది? గర్భఫలము వచ్చింది. వచ్చిన తర్వాత ఆ బిడ్డ ప్రాణాపాయంలో అనారోగ్యంతో ఉన్నాడు. అలాంటి సమయంలో దావీదుకి ఏం చేయాలో తెలియక క్రిటికల్ సిచ్యువేషన్ లో ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం, డాక్టర్స్ వస్తున్నారు, అప్పుడు వైద్యులు చూస్తున్నారు, చనిపోతాడు, ఇతను చాలా క్రిటికల్ గా ఉన్నాడు. అయినా కూడా దేవుని మీద ఆధారపడి దావీదు ఏం చేశాడంటే ఉపవాసం ఉన్నాడు. 2 రోజులు అయింది, 3 రోజులు అయింది, చాలా క్రిటికల్. ఇంకా 7 రోజులు ఉపవాసం ఉంటాను. అందరు తినండి, నేను తిన్ను అని. 7 రోజులు అయిపోయిన తర్వాత ఆ బిడ్డ చనిపోయాడు. అప్పుడు దాకా తిను అన్న దావీదు తినుకోకుండా ఉపవాసాన్ని స్టాప్ చేసి వెళ్ళి చక్కగా స్నానం చేసి మామూలు బట్టలు వేసుకుని భోజనం చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ అడిగారు, ఆ అబ్బాయి చిన్న బాగున్నప్పుడేమో ఉపవాసం ఉన్నావు, తినలేదు, తిండి లేదు, ఏమి లేకుండా ఏడుస్తూ అంగలాతో ప్రార్థన చేసావు, మరి చనిపోయిన తర్వాత నువ్వేంటి అందరూ ఏడుస్తున్నారు, గందరగోళంతో ఉన్నారు, ఇప్పుడు వచ్చి నువ్వే చక్కగా భోజనం చేస్తున్నావు అంటే బతికిస్తాడేమో, నా బిడ్డకి ప్రాణం పోస్తాడేమో అని నేను ఉపవాసం ఉన్నాను, కానీ చనిపోయాడు కదా, ఇంకందుకని ఎందుకు ఉపవాసం ఉండటం అని చెప్పి నేను భోజనము చేస్తున్నాను అంటే మీరు వేరే ఆలోచన. నేను ఒక పాయింట్ చెప్తాను ఇక్కడ. అంటే ఉపవాసంలో ఉన్నప్పుడు ఏమి దేవుడు చెప్పినా దాన్ని అంగీకరించే హృదయం మనము కలిగి ఉండాలి. ఓకే, నీ ప్రార్థన ఎక్కడ వ్యర్థం కాదు. అక్కడ ఉపవాసం ఉన్నాడు కానీ ఆ బిడ్డ బ్రతకలేదు. ఓకే, ఆ దేవుడు చేసిన దాన్ని తిరస్కరించలేదు దావీదు. నీ ప్రార్థన చేసినా, నేను ఉపవాసం చేసినా, నా బిడ్డను బ్రతికించలేదే అని వ్యతిరేకతలోనికి వెళ్ళలేదు. దేవుడు ఇచ్చిన తీర్పుకి జరిగిన దానికి యాక్సెప్ట్ చేసి అంగీకరించి మళ్ళీ నార్మల్ గా అయిపోయాడు. ఓకే, దేవుడు తన బిడ్డను తీసుకోవాలనుకున్నాడు, సరే అని చెప్పి సిద్ధపడి మామూలుగా వచ్చేసాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో అలా డిమాండ్ చేయకూడదు, నేనున్నా ఉపవాసం చేయి అంతే అన్నట్టుగా మనము ఉండకూడదు అనమాట. కానీ హీ విల్ గివ్ ఎవ్రీథింగ్.
దాని తర్వాత మళ్ళీ గర్భఫలం ఇచ్చాడు. ఆ గర్భంలో నుంచి సొలొమోను అనే రాజుని ఆయన అన్యాయం చేయడు, కానీ ఆయన ఇచ్చే ప్రతి దాన్ని అంగీకరించే హృదయం మనము కలిగి ఉండాలి. గరుస్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో దాని గురించి కావాలనుకుంటే మీరు 2 సామ్యుయేలు 12:23 వచనాల్లో మీరు చూడొచ్చు. నెక్స్ట్ ఉపవాసంలో కొన్ని కీ పాయింట్స్ మనం ఎలా ఉండాలంటే, ఈ ఉపవాసం అనేది ప్లాన్స్ చేసుకోవాలి. ప్లాన్ ఉపవాసం. ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తారు అనుకోండి, టైం టేబుల్ ఉంటుంది. కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదవాలి, కొన్ని బిట్స్ చదువుకోవాలి, కొన్ని అది చదివేవాళ్ళు. ఇప్పుడు మీరు పెళ్లి ఉందనుకో, సరే ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమైతే ఒక పెళ్లి చేయాలి, లేకపోతే ఒక ఫంక్షన్ చేయాలి, ఏమేమి చేయాలి అని రాసుకుంటారు. కార్డు పంచాలి, అది కట్టాలి, రంగు వేయాలి, వీళ్ళకి చెప్పాలి, వాళ్ళకి చెప్పాలి, ఇది కొనాలి, అది కొనాలని ఒక ప్లాన్ మీరు వేసుకుంటారు. ఉపవాసం ఉండేటప్పుడు కూడా వీ హ్యావ్ టు ప్లాన్ సమ్ పాయింట్స్ అనమాట. మనం ఇలా ఈ టైంకి లెగవాలి, ఇన్నిసార్లు మనం ప్రార్థన చేసుకోవాలి, ఈ స్థుతులన్నీ మనం స్థుతులు చెల్లించాలి, ఈ రోజు బైబిల్ చదువుతున్నాం కదా, ఈ ఉపవాస దినాలు ఇంకా ఎక్కువ మనం బైబిల్ చదవాలి, కుదిరితే బైబిల్ అంతా చేయాలి, లేదా కొత్త నిబంధనలను అవజేయాలి, కొన్ని పాటలు మనం నేర్చుకోవాలి, ఓకే ప్రార్థన మనం పెట్టించుకోవాలి. ఇలా కొన్ని పాయింట్స్. మనం మాట్లాడకూడదు, చెడ్డ మాట్లాడకూడదు, బూతులు మాట్లాడకూడదు, కోపగించకూడదు, అబద్ధాలు అసలు చెప్పకూడదు, వ్యతిరేకంగా ఎవరికి ఉండకూడదు, ఇవన్నీ కూడా రాసుకోవాలి. వీ హ్యావ్ టు పుట్ ద పాయింట్స్. ఉపవాసంలో మనము చేయవలసిన గుర్తు పెట్టుకుని చాలా జాగ్రత్తగా చేయాలన్నమాట. అండ్ ఉపవాసంలో టైం పాస్ అవడానికి 3 తొందరగా ఎప్పుడైపోతుంది, 5 తొందరగా ఎప్పుడైపోతుంది, డేట్ టైం తొందరగా తినేద్దాం అనుకుని ఏం చేయాలో తెలియక, ప్రార్థన చేసే శక్తి లేక, ప్రార్థన చేసే మూడ్ లేక, అందరూ మన ఫోన్ లో మన చేతిలో ఏముంటది, ఫోన్ ఉంటది. ఫోన్ చూసుకుంటూ మీకు ఇష్టమైన వీడియోస్, మీకు ఇష్టమైన టీవీ షోస్, మీకు ఇష్టమైన ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటారు. కానీ ఉపవాసంలో మీరు చేయవలసింది ఏంటంటే లిమిట్ అదర్వైజ్ నో. ఓకే, మీరు ఎక్కువగా చూసే వీడియోస్ షోస్ ఏం చేయాలి, తగ్గించేసేయాలి. అసలు ఉపవాసంలో చూడొద్దు. కావాలంటే ఉపవాసం అయిపోయిన తర్వాత అది అంత ఇంపార్టెంట్ అనుకుంటే కొంచెం సమయమే, లిమిట్ మాత్రమే. అది సీరియల్స్ అయినా అర్థమవుతుందా, అది సినిమాలైనా, అది జబర్దస్త్ ప్రోగ్రామ్స్ అయినా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, న్యూస్ అయినా, క్రికెట్ అయినా, మ్యాచ్లైనా, మీరు దేన్ని ఎక్కువగా చూస్తారో దాన్ని ఉపవాసం టైంలో చూడొద్దు. నెక్స్ట్ ఉపవాసం బ్రేక్ చేసి మీరు భోజనం చేస్తారే, కొంచెం సమయం మాత్రమే దానికి ఇవ్వండి. అస్సలు పూర్తిగా మారాలనుకుంటే మీ ఇష్టం. ఓకే, బ్రేక్ అయిన కొంచెం లిమిట్ నో నథింగ్. అవన్నీ మనము అంటే మన ఉపవాసం ఉన్నంతసేపు ఫోన్ చూసుకుంటే ఏం ఉపయోగం? బైబిల్ చదువుకోండి, స్థుతించండి, పని చేస్తూ స్థుతించండి, మాస్క్ వేసుకుని స్థుతించండి. ఓకే, చెప్పిన స్థుతి మెడిటేట్ చేయండి, వాక్యాన్ని మెడిటేట్ చేయండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాక్యం క్యాలెండర్ లో చూసారు, లేదంటే ఈ రోజు వాగ్దానం వచ్చింది, లేదంటే మీ వాగ్దానం మీకుంది, దాన్ని పదే చెప్పండి. నువ్వు రక్షిస్తాను, నాకు తోడుగా ఉంటా, అయ్యా నాకు తోడుగా ఉన్నందుకు వందనాలు, నన్ను రక్షిస్తుంది, నా బిడ్డలు కాపాడుతుంది, జ్ఞానం ఇస్తున్నందుకు వందనాలు. ఇదే వచనాలు చదువుకుంటూ మెడిటేట్ చేసుకుంటూ నువ్వు ఉండాలి. ఓకే, ఉపవాసం చేస్తుంది. ఇంకా ఫిలిప్పీన్స్ పత్రికలో 1వ అధ్యాయం 6వ వచనంలో ఉండిద్ది. మీరు ఉపవాసం ఉన్నప్పుడు, ఇప్పుడు 2 రోజులు ముందే ఉంటున్నాం కదా మనము. 2 రోజుల ముందు ఎందుకు ఉంటామంటే, అందరికీ తెలుసు, ఫస్ట్ డే మళ్ళీ మనం పరిశుద్ధపరచుకోవడానికి. మనం చేసిన తప్పులు, పాప ఎవరు చాలా తప్పులు చేసేసాము. ఓకే, కంటితో, నోటితో, కళలతో, ఓకే కళలో కూడా పాపం, అన్ని పాపాలే. ఓకే, అవన్నీ దేవునికి విరుద్ధము. అవన్నిటి నుంచి ప్రభావ క్షమించు తండ్రి, క్షమించు, ఇంకేమైనా గుర్తుకొచ్చి ఏమైనా ఉంటే క్షమించు, నీ బిడ్డ తరపున క్షమించమని అడుగు, నీ కుటుంబం తరపున వాళ్ళు చేసిన తప్పులు క్షమించమని అడుగు, అన్నిటిని క్షమించమని ఓకే ప్రాధేయపడండి. ఓకే, పరిశుద్ధముగా బుధవారం రోజున అడుగు మీరు పెట్టండి. ఓకే, అదే అన్నమాట. సో మీరేం చేయాలి, ఈ ఉపవాస దినాల్లో ముఖ్యంగా మీరు ప్రార్థన చేసింది 3 పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ ది మనము దేని గురించి ప్రార్థన, మన దేశం గురించి మనం ప్రార్థన చేయాలి. ఓకే, వీ హ్యావ్ టు ప్రే అవర్ కంట్రీ. మన ఇండియా గురించి ప్రార్థించాలి. ఇండియా భారతదేశం మంచిదే, కానీ అది హిందూ దేశముగా ఒక పేరు. ఓకే, హిందువులే ఎక్కువగా, ఎంతో పూజలు, ఎంతో విగ్రహాలు. ఓకే, వాళ్ళు నాశనం చేయండి, వాళ్ళు పాడు చేయడం కాదు, వాళ్ళు మారాలి. మా ప్రధానమంత్రులు మారాలి, మా ముఖ్యమంత్రులు మారాలి, మా మంత్రులు మారాలి, మా తెలిసిన వాళ్ళు, మా దేశంలో ప్రజలు దేశం గురించి మీరు ప్రార్థన చేయండి. ఓకే, కంపల్సరీగా దేశం గురించి ఎందుకు దేశం గురించి ప్రార్థించే వాళ్ళు కావాలండి. ఉపవాస దినాల్లో మీరు చేయవలసింది ఫస్ట్ మన నేషన్ గురించి. మేబీ దేవుడు మన దేశంలో ఆశ్రదిస్తే ఆర్థికంగా మనకే అక్కడ మంచి జీతాలు రావచ్చు, ఇక్కడికన్నా అక్కడే మంచి మనకి పనులు దొరకవచ్చు. ఓకే, ఇక్కడికి వచ్చి మనం ఎంత కష్టపడాల్సిన అవసరము ఉండదు. మంచి కంపెనీలు వచ్చేలాగా, మంచి జాబ్స్ ఉండేలాగా, మంచి సాఫ్ట్వేర్ కంపెనీ పడిపోయింది అది లెగిసేలాగా, రైతులు ఇబ్బంది పడుతున్నారు, రైతులకు మంచిగా అభివృద్ధి చెందేలాగా మన దేశం గురించి బాగా ప్రార్థన చేయండి. అక్కడ అభివృద్ధి, ఇక్కడ డెవలప్డ్ కంట్రీలో ఉండేలాగా, అలాగే రోగము అనారోగ్యాలు పోయేలాగను. ఓకే, చిన్న బిడ్డల వృద్ధుల గురించి, క్యాన్సర్స్ అంతా మన దేశం గురించి మీరు బాగా ప్రార్థన చేయాలి. రోడ్ల గురించి, వాహనాల గురించి, వెహికల్స్ గురించి, ఎయిర్పోర్ట్ గురించి, ఎక్కడ మనకి తక్కువ అన్నిటి గురించి ఏది గుర్తొస్తుంది దేశం గురించి మీరు ప్రార్థన చేయండి. రెండోది మీరు ప్రార్థన చేయాల్సింది మరి ముఖ్యంగా ఫ్యామిలీ గురించి. ఓకే, ఫ్యామిలీ గురించి ప్రార్థన చేయాలి. ఉపవాసం అంటే మీ గురించి
తెలుసు. ఓకే, ఒక మెయిన్ పాయింట్ పెట్టుకోండి, ఇది కాదంటే తర్వాత చెప్తాను. కానీ నీ కుటుంబ సభ్యుల గురించి ప్రార్థించాలి. నువ్వు మీ ఇంట్లో ఒకళ్ళే ఉంటారు ఉపవాసం, నాకు తెలుసు, అందరూ ఉండరు. అది చాలా రేరు అండ్ అదృష్టం ఉండాలి. హల్లెలూయా. కానీ నువ్వు ఒక్కదానే ఆ కుటుంబాన్ని నీ ద్వారా బ్లెస్ అవుతుంది, నీ ద్వారా వెలుగు వస్తుంది. ఒక చిన్న లైట్ అంతటికి వెలుగు వచ్చినట్టుగా దేవస్తోత్రం. హల్లెలూయా. నీ కుటుంబం గురించి నీతో వ్యతిరేకంగా మాట్లాడే బంధువులు, నిన్ను తిట్టిన బంధువులు, విడిపోయిన బంధువులు, అన్న చెల్లెలు, అక్క తమ్ముడు, బంధువుల మధ్య ప్రేమ లేదు, ఆప్యాయత లేదు, అందరూ ఏదో ఉందని డబ్బు కోసము, మోసము, దగాగా మారిపోయిన వాళ్ళు వాళ్ళందరూ మారేలాగా, దేవుని తెలిసినలాగా, ఒక స్నేహ స్వభావంగా అలాంటి కుటుంబం గురించి మనమే ప్రార్థించాలి. మన కుటుంబం గురించి ఓకే, మీరు ప్రార్థన చేయాలండి. నెక్స్ట్ ఇంక మీరు దేని గురించి ప్రార్థించాలి? మరి ముఖ్యంగా దీర్ఘాయుష్ నీ గురించి నువ్వు ప్రార్థించాలి. నీకు దీర్ఘాయుష్ రావాలని ఇందులో ఉందా? స్టేట్ మళ్ళీ తీసి రెడీకి పెట్టుకోండి. ఓకే, 55వ అధ్యాయంలో ఉంటది కదా యెషయా గ్రంథంలో దీర్ఘాయుష్ గురించి. అందుకే మీకు ఏం ప్రార్థన చేయాలో తెలియదేమో, ఇది చదువుతా ఉండండి, లేదా నేను చెప్పిన పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. చదువుతా రానివ్వండి. మీకు మంచి ఆరోగ్యం, అది ఎలాంటి భయంకరమైన రోగం లోపల జబ్బున్నా పక్కన పెట్టేయండి, అవిశ్వాసాన్ని తీసిపడేయండి. అన్నిటినీ న్యాయం చేయగలవాడు, వాటిని బాగుపరచగలవాడు మన దేవుడు. కాబట్టి నువ్వు దీర్ఘాయుషుతో అబ్రహాము 15వ వచనంలో ఉండిద్ది. చివరిగా ఆయన బాగా ముసలివాడైనప్పుడు, వృద్ధాప్యలో ఉన్నప్పుడు చక్కగా దేవునికి అప్పగించి మరణించాడు అనమాట. తన పితృల దగ్గరికి వెళ్ళి ఉన్నాడు. సో మీరు కూడా ఈ రోజు 40 సంవత్సరాలకి యాక్సిడెంట్లని, ఏదో భయంకరమైన రోగాలని, హార్ట్ అటాక్లని, అదని ఇదని వచ్చి మధ్యలోనే మనం అలా కాకుండా 100 సంవత్సరాలు బ్రతికేలాగను, అది 100 సంవత్సరాలు ఇంకా శక్తి ఉంటే పర్వాలేదు, 120 సంవత్సరాల వరకు నీ అంతా నువ్వు తినేటట్టుగా, నడిచేటట్టుగా, నీ పని నువ్వు చేసినంత వరకు మంచి ఆరోగ్యంతో గొప్ప వృద్ధాప్యం ఉండేంత వరకు నేను బ్రతకాలి ప్రభా. బ్రతికి అంటే నువ్వు బ్రతికేవంటే ఇంకొకరికి ఉపయోగకరంగా ఉండాలి, నీ మనవళ్ళకి, నీ మనవరాలకి. ఎందుకు ఉంది చావదు అన్న స్థితిలో మనము వెళ్ళకూడదు. ఓకే, నువ్వు బ్రతికంత కాలం దేవుడు పని చేస్తూ ఉండాలి, దేవుని స్థుతిస్తూనే నువ్వు ఉండాలి. అలా దీర్ఘాశతో ఉండేలాగా నీ జననమే, నీ బ్రతికే ఒక ఆశీర్వదకరంగా మారేలాగా. అలా మారాలి అంటే నువ్వు బ్రతకాలి. నువ్వు బ్రతకాలి అంటే ఉపవాసంలో దీర్ఘాయుష్ ఇవ్వమని చెప్పి నువ్వు ప్రార్థన చేయాలి. ఇది అడగం మనం. దేని కోరికలు ఇల్లు కట్టాలి ప్రభా, ఇల్లు గురించే ప్రార్థన చేస్తాం. పెళ్ళవాళ్ళ ప్రభా, దాని గురించే ప్రార్థన చేస్తాం. గర్భఫలం దాని గురించే ప్రార్థన చేస్తాం. ఇదే ప్రార్థన చేస్తావు. నీ ఆరోగ్యం, నీ ఆయుష్ గురించి కూడా నువ్వు ప్రార్థన చెయ్యాలి. హల్లెలూయా. సో దేశం గురించి, నీ కుటుంబం గురించి, నీ ఆయుష్ గురించి, ఈ 3 ఉపవాసంలో మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అండ్ ప్రార్థన చేసేటప్పుడు ఉపవాసంలో మెయిన్ ముఖ్యంగా దేవుడికి ఇష్టమైనది ఏంటంటే, మీరు చూస్తే మొదటి పేతురు 5వ అధ్యాయం 5వ వచ్చిన ఇంత ముందు కూడా మీకు చెప్పాను, దీన మనసులై ఉంటేనే ఆయనకి ఇష్టం. ఉపవాసంలో ఉండి కూడా చచ్చేది ఇది కూడా లెక్సి ఎగిరిద్దంట. చచ్చే ముందు కూడా అహంకారం, గర్వం కొంచెం ఎంత మాత్రం తగ్గదండి కొంతమందికి. దేవుడు హల్లెలూయా. నేను అది అస్సలు 0. మనం నేను అన్నది ఎప్పుడో చెప్పాను చంపేసుకోవాలని చెప్పి. ఏమి లేదు, మనం మట్టిలోకి వెళ్ళిపోతాం. ఎందుకండి ఈ గొడవలు మనకి, ఎందుకండి ఈ పగలు మనకి ఇంకొకళ్ళు బాగా ఉంటే ఎందుకు తట్టుకోలేం, ఎందుకు ఈర్ష్య, ఈ జలసి, అసూయ నీలో ఉండకూడదు ఒక క్రైస్తవుడుగా, ఒక క్రైస్తవురాలుగా. ఓకే, సో దయచేసి నువ్వు ఉపవాసం ఉంటున్నప్పుడు ఏం చేయాలి? నువ్వు దీన మనసు కలిగి ఉండాలా. దీనిగా ఉన్న వాళ్ళని యజమానులు ఆస్వాదిస్తాడు. యజమానులాగా నువ్వే గొప్పగా వస్తుంటే నువ్వు ఉన్న ఆశీర్వాదాన్ని కూడా తీసివేస్తాడు. కాబట్టి దేవుని దగ్గర ఎంత దీనంగా ఉంటావో, దేవుని దగ్గర అంటే దేవుని మందిరంలో ఉన్నట్టు కాదు లెక్క, ప్రార్థన చేసినప్పుడు కాదు లెక్క, ప్రతి మనిషి దగ్గర దేవుడు ఉంటాడండి. నువ్వు ఏ మనిషి దగ్గర ఎలా ప్రవర్తిస్తున్నావో ఆ దీనత్వాన్ని బట్టి నీకు పర్సంటేజ్ మార్కులు పెరిగిపోతాయి, గొప్పగా హెచ్చిస్తాడు. ఎగ్జాల్ట్స్ యూ వెన్ యూ హంబుల్. నువ్వు ఎంత హంబుల్ గా దీనంతో ఉంటావు, తగ్గింపుతో ఉంటావు, నేను అంత ఎత్తుగా అందరి ముందు హెచ్చుతాడు. ఒక్కళ్ళ ముందు, ప్రతి ఒక్కొక్కరి ముందు నువ్వు నీకు పని చేసేటప్పుడు, మాట్లాడేటప్పుడు, పక్క వారి దగ్గర, తోటి వారి దగ్గర వెళ్ళేవాళ్ళు ఎవరో నీకు తెలియదు, ఎంత దీనంగా చక్కగా నువ్వు మాట్లాడతావు. దేవుడు అందరి ముందు నిన్ను హెచ్చిస్తాడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనకి కావాల్సింది దీనత్వం. ఒక ఏమన్నా ఆయన ఇచ్చింది, ఎందుకు దేన్ని మనం ఆశ్రయించకూడదు, అహంకారం కలగకూడదు. ఆయనకి కావాల్సింది తిండి తినకపోయినా కూడా మనం ఇంత అహంకారులుగా ఉండకూడదు, దీనం కలిగి ఉండాలి. అందుకే సగం తినొద్దు, దీనంగా ఉండండి, అప్పుడైనా మీరు తగ్గి ఉంటారని చెప్పి ఆయన ఉపవాసం పెట్టింది, ఎవరినే కాదు. ఓకే, కాబట్టి కంపల్సరీగా మనం ఉపవాసము ఉండాలి. చాలా మంది సో ఇప్పుడు ఓకే, ఇప్పుడు 58 రండి, ఇప్పుడు 58 రండి. ఇలాంటి ఉపవాసం ఇప్పుడు చెప్పిన పాయింట్స్ మీకు గుర్తుంది కదా. ఇలాంటి ఉపవాసం చేయడం వల్ల ఏముంటాయి లాభాలు మీరు చూడండి. ఇప్పుడు అడగండి, ఇది ఆయనకి ఇష్టమైన ఉపవాసం. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచో చదువుతారు? ఇట్లాగానే ఉపవాసం చేస్తే ఒక వేకు చుక్కలాగా నువ్వు వేకు చుక్క అందరికీ కనపడుద్ది. తెలుసు హల్లెలూయా. ఆకాశంలో నక్షత్రం అందరికీ కనపడుతుందా? అలా నువ్వు ఉదయిస్తావు నీ ఫ్యామిలీలో, నీ జనరేషన్స్ లో, నీ సంతానంలో.
ఓకే, నీకు స్వస్థత దేని గురించి, బీపీ, షుగర్, క్యాన్సర్, ఎయిడ్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, పైల్స్, ఓకే, ఏదైనా సరే, గడ్డలు, కురుపులు, పుండ్లు, శీఘ్రంగా స్వస్థత నీకు వస్తుంది. ఆయనకి ఇష్టమైనట్టుగా నువ్వు ఉపవాసం చేస్తే నీ నీతి నీ ముందు నడుచును. యెహోవా మహిమ నీ సైన్యం వెనుకటి భాగము. నువ్వు నడుస్తూ ఉండగా నీ నీతి అంటే ఎవరు? దేవుడు నీతి ముందు నడుస్తాడు, సైన్యం నడిచింది అంటారు వెనకాల. ఒక సైన్యం వెళ్తుంటే ఎంతమంది సైన్యము, ఎంత ఇది అలా ఉంటారండి దేవదూతలు వెనకాల. ఉపవాసం అలా అసలు టచ్ చేయలేడు ఏ శత్రువు, ఏ బాణం నీ దగ్గరికి రానే రాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదు, నువ్వు పిలవగా ఇప్పుడు ఇలాంటి ఉపవాసం చెయ్యి, ఇట్లా ప్రార్థన చెయ్యి, హీ విల్ గివ్ ఆన్సర్ వెరీ క్విక్లీ. వెంటనే ఉపవాసంలో అంట జవాబు తొందరగా వచ్చిందంట. ఏ జవాబు అయినా అంటావు, వినడానికి సిద్ధమైన మనసు కలిగి ఉంటావు నువ్వు. అప్పుడు ఉపవాసం అయినప్పుడు ఏ చెప్పినా వినవు. ఉపవాసం తర్వాత ఆయన చెప్పి ప్రతి జవాబు నీకు అర్థమవుతుంది, నీ దగ్గరికి చేరుతుంది, నీ సమాధానము పొందుకుంటావు. మొరపెట్టగా నేనున్నానని నువ్వు అని దేవుడు నీకు చెప్తాడు. నెక్స్ట్ ఇంకేముంది, నువ్వు ఆశించింది అన్ని, ఇంకెప్పుడు నువ్వు ఆకలి ఉండదు, శ్రమ నీకు ఉండనే ఉండదు, ఎప్పుడు తృప్తిగా ఉంటావు, అన్ని కలిగి ఉంటావు. ఒకవేళ చీకట్లో ఉన్నా మళ్ళీ వెలుగు నీ మీదకి వచ్చేస్తుంది. ఇంకా చదువుకుంటే నీరుకట్టు తోట, ఎప్పుడు ఉబుకుచున్నా, ఎప్పుడు డబ్బులు బ్యాంక్ లో ఉంటానే ఉంటాయి, నీ చేతిలో ఎప్పుడు డబ్బులు ఉంటానే ఉంటాయి, ఇస్తూనే ఉంటావు, వస్తానే ఉంటాయి. నిజమా అండి? ఇది నిజం. దేవస్తోత్ర, హల్లెలూయా. అందుకే నాకు ఉపవాసం తినాలంటే ఎంత ఇష్టం. 30 సంవత్సరాలు సరిగ్గా ఉండలేకపోయాను నీ పిల్లలు పాలు ఆడడం వల్ల. అలాగే మళ్ళీ దాని తర్వాత ప్రెగ్నెన్సీ వల్ల ఎంతో ఎదురు చూస్తున్నాను అనమాట నేను ఇలాంటి ఉపవాస దినాల కోసం. ఓకే, ఈ సంవత్సరం కొంతమంది ఇంకా ఇంకా ఉన్నాయి, మీరు చదువుకోండి. ఓకే, చాలా మంచి పాయింట్స్ ప్రతిరోజు చదవండి. అలాగే అయితే బైబిల్లో నేను ముగించబోతున్నాను, అందుకే ఇలాంటి ఉపవాసం మనం చేయాలండి. సో ఇప్పుడు చాలా మంది ఇక్కడ బీపీ, షుగర్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఓకే, ఇంకా నేను రేపు వారం కూడా కుదిరితే ఇంకొక భక్తుల గురించి నేను ఉపవాసం చేయడానికి ప్రయత్నిస్తాను. వాళ్ళు చేసిన మేలు అద్భుతాలు. ఉపవాసం ఉండేవాళ్ళు మీ ఓన్ వాలంటీర్గా మీరు నిర్ణయించుకోండి. నాన్ వెజ్ తినాలనుకున్న వాళ్ళు తినండి, తినవద్దు అనుకున్న వాళ్ళు ఇంకా మంచిది. ఓకే, నాన్ వెజ్ అంటే గుడ్డు వరకు తినొచ్చు, తినాలనుకున్న వాళ్ళు. ఓకే, చేపలు, మాంసము, చికెను ఇవి మీకు ఇప్పుడు సమృద్ధిగా లభిస్తాయి. ఇవి మీకు ఇప్పుడు నిలుపడి పెట్టి సమృద్ధిగా లభిస్తాయి, అవునా కదా? ఎందుకంటే వాళ్ళు రమదాన్లో ఉన్నారు, ఫాస్టింగ్ లో వాళ్ళు ఉపవాసం ఉన్నారు కాబట్టి తినని చెప్పి రోజు ఇంత ఇస్తే ఆ రోజు ఎక్కువ ఇస్తారు. ఓకే, వాళ్ళకి తెలుసు. మరి మీరు చికెన్ తినకూడదు అనుకున్నప్పుడు మీ ఇంట్లో చికెన్ ఉంటుంది, మటన్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. తెలుస్తుంది, హల్లెలూయా. మరి సమర్పణ చాలా దేవుడు కూడా టెస్ట్ చేస్తాడు. సాధన కావాలని తీసుకొచ్చి ముందు పెడతాడు. ఎస్తరు ఉపవాసం ఉంటుంటే ఎస్తరు పరిచయం చేసే చలికత్తలందరూ తీసుకొచ్చా ఫలాలు, ఫ్రూట్స్, అన్ని ఫుడ్ అంతా. నేను ఉపవాసం ఉంటున్నాను, మీరు కూడా ఉపవాసం అని చెప్పి పాలతో ఉపవాసం పెట్టించింది. తెలుస్తుందా? కాబట్టి మీరు తింటున్నప్పుడు మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఎక్కడ లేని తిండి మీ ముందుకు వచ్చేసింది. ఓకే, మీరు తినొద్దు అనుకోవాలి. చిన్నపిల్లలు ఉపవాసం ఉండండి. ఏంటంటే నేను చాక్లెట్ ఫాస్టింగ్ ఉన్నా అంట. ఏం చేస్తారంటే వాళ్ళు చాక్లెట్ తినరు. ఓకే, నువ్వు పిల్లలకి చెప్పాల్సిన ఫాస్టింగ్ మీరు చెప్పండి. ఓకే, అలా మీరు నాన్ వెజ్ తిని కూడా ఉపవాసం ఉండొచ్చండి, ఏం పర్వాలేదు. ఓకే, ఏం చేస్తారు, మామూలుగా ఉపవాసం ఉండండి. ఎప్పటి వరకు ఉంటారు ఉపవాసం? లాస్ట్ 5. ఓకే, 6 వరకు వద్దు, 5. కానీ 3 గంటల వరకు సరిపోతుంది. ఓకే, 3 గంటలు, మధ్యాహ్నం 3ంటికి మీరు ముగించేయండి. ఓకే, ఎవరో 5, 6 అంటే అంతే ఎవరు లేరు. చిన్నపిల్లలు 20 సంవత్సరాల వాళ్ళకైతే సరిపోతుంది. ఇక్కడ అందరూ దానిపైన ఉన్నారు కాబట్టి మీరు 3 గంటలకే ఉపవాసం ముగించేసేయండి దయచేసి. అండ్ మీరు పొద్దు నుంచి రాత్రి 3 గంటల తర్వాత మీరు తింటారు ప్రార్థన చేసుకుని, మళ్ళీ సాయంత్రం అంటే అప్పటి నుంచి మీరు తినొచ్చు. రాత్రి 10 గంటలు మీరు నిద్రపోయేంత వరకు ఇప్పుడు కంటే 10 సార్లు తినండి. ఓకే, నిద్ర లేచిన తర్వాత 10 గంటలకు మీరు బెడ్కి వెళ్ళిపోతే, నిద్రపోవడానికి వెళ్ళిపోతే మళ్ళీ తినడానికి లేదు. వాళ్ళ మధ్య 3 గంటలు వేసి తిన్నట్టుగా మీరు తినడానికి లేదు అట్లా. ఓకే, అది 3 గంటలు వేసి ప్రార్థన చేయండి. 3 గంటలకు ప్రార్థన మెలకు వస్తే ప్రార్థన చేయండి. ఉదయాన్ని మళ్ళీ 3 గంటలకు ప్రార్థన చేస్తే ఓకే, మళ్ళీ డ్యూటీకి వెళ్ళినప్పుడు చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ మధ్యాహ్నం మీరు కూడా ప్రార్థన చేయండి. మళ్ళీ సాయంత్రం మీరు ప్రార్థన చేయండి. మళ్ళీ ఉపవాసం బ్రేక్ చేసినప్పుడు ప్రార్థన చేయండి. ఈ మధ్యలో స్థుతిస్తూ ఉండండి, బైబిల్ కూడా చదువుతూ ఉండండి. ఇలాంటి కాదు. ఓకే, సో మీరు ఈ విధంగా ఏదైనా తినొచ్చు. నీ స్థితి అనుకున్న వాళ్ళు కూడా తినొచ్చు, నాన్ వెజ్ కూడా తినొచ్చు, అదేం లేదు. ఇంకా పవర్ఫుల్ గా చేయాలనుకున్న వాళ్ళ కోసమే నేను చెప్తున్నా. ఓకే, ఇలాంటి ఉపవాసం చేస్తూ దీన్ని కూడా మీరు యాడ్ చేసుకోండి. ఏం చెప్పాను, చెడ్డ మాటలు ఇలాంటి మాట్లాడుకోకుండా, ఎవరిని కోపగించుకోకుండా, ప్రత్యేకంగా మీరు ఉపవాసం ఉండేటప్పుడు పక్క వారితో సమాధానం కలిగి ఉండాలి. నీ ఇంటి పక్కన వాళ్ళని నువ్వు బాధ పెట్టకూడదు. ఏసే ఊరు కూడా అసలు అది ఆజ్ఞలో ఒక ఆజ్ఞ. నీ పొరుగు వారిని బాధ పెట్టినా, వారి గురించి చాడీలు చెప్పినా, వారిని తిరస్కరించినా, వారిని నీ వల్ల వారు బాధపడ్డారంటే దేవుడు ఊరుకోడు. అది దయచేసి నువ్వు ఉపవాసంలో ఉన్న వాళ్ళని, నీ పక్క ఫ్లాట్ వాళ్ళని, నీ పక్క రూమ్ వాళ్ళని మీరు వాళ్ళు హ్యాపీగా ఉండాలంతే. మీ అన్నం తీసుకుని పెట్టండి. వారి గురించి ఒక చెడ్డ మాట కానీ, వారిని తిట్టడం కానీ, వారి గొడవలు కానీ, ఇలాంటి శత్రుత్వం మనకి ఈ ఉపవాస దినాల్లో పనికిరాదు. దేవుడికి ఇష్టం లేదా ఉపవాసం. ఓకే, అది సో ఇవన్నీ మీరు పాటిస్తారని నేను నమ్ముచున్నాను. నెక్స్ట్ బీపీ షుగర్ 12 గంటలకు ఆపేనమ్మా. నీళ్లు తాగండి. టీలు, చాయ్లు అలవాటు లేదు.
టీవీ చాయ్ తాగి మీరు రాత్రి వరకు ఉంటారు నాకు తెలుసు. అది తాగితే చాలు మీరు తిండి తినకపోయినా ఉంటారు, అంత షుగర్ ఉంటుంది. ఓకే, ఒట్టి నీళ్ళు వరకే పర్మిషన్ ఉంది. షుగర్ ఉన్న వాళ్ళు కూడా మరి బీపీ ఉన్న వాళ్ళకి టాబ్లెట్ ఉంది కాబట్టి వారికి పానీయాల వరకు నీళ్లు ఏదైనా ఓకే జ్యూస్ తాగి మాకండి, నీళ్ళు వరకు తాగండి, 12 గంటలకే ముగిచ్చేసేయండి. ఓకే, అది చేస్తారు. మీరు బీపీ షుగర్ అండ్ పెద్ద వయసు కలిగిన వాళ్ళు 50 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరూ కూడాను ఏం చేస్తారంటే 12 గంటలకి ఉపవాసం ముగించండి. ముగించేది మళ్ళీ ఎప్పుడు మనము గుడ్ ఫ్రైడే వరకు ఉండి ఈస్టర్ ఏప్రిల్ 4వ తారీఖు వరకు మనము ఉపవాసంలో ఉంటాం. వాళ్ళు 40 రోజులే, మన 50 రోజులు. ఓకే, దయచేసి మీరు ఉపవాసం ఉండడానికి సిద్ధపడండి. మీకోసము, మీ ఆరోగ్యం కోసము, మీ కుటుంబం కోసం, మన దేశం కోసం. ఈ దేశంలో చాలా ఇబ్బందులు వచ్చేస్తున్నాయి ఇప్పుడు, చెకింగ్లని, చాలా మంది సీలడి ఉన్న అక్కమ్మ ఉన్న. సో దీని గురించి కూడా జ్ఞాపకం చేసుకోండి. మరి ముఖ్యంగా సంఘం గురించి, మరి నా కుటుంబం గురించి కూడా జ్ఞాపకం చేసుకోండి. మీ అందరి గురించి నేను ప్రార్థన చేస్తాను.